జగన్పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జగన్పై జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసుని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోటి ఎన్ఐఏ పోలీసులు ఈ నెల 1వ తేదీన కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగానే విజయవాడకు ఈ కేసు బదిలీ అయింది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఈ కేసు విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేశారు. నిన్న రాత్రే దానికి సంబంధించినటువంటి పూర్తి రికార్డ్స్ అందినాయి. ఈరోజు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు కూడా ముగుస్తుంది అనే సందర్భంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఎంఎస్జే కోర్టు ఎన్ఐఏ కోర్టు ఆధీనంలో అతనికి తీసుకొని వచ్చే అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి అక్కడ వైజాగ్లో జైలు నుంచి ఎన్ఐఏ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడి నుంచి అర్ధరాత్రి బయలుదేరి విజయవాడకు చేరినట్టు మనకి సమాచారం. మరికొద్దిసేపట్లోనే విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకి తీసుకురానున్నారు. తీసుకువచ్చి ఇక్కడ హాజరుపరిచి అతనికి సంబంధించినటువంటి రిమాండ్ పొడిగింపు, దాంతోపాటుగా వాళ్ళు ఏమైనా సరే దీనికి సంబంధించిన బెయిల్కి సంబంధించిన పిటిషన్ వీటన్నిటిపైన కూడా వాదనలు ఇక్కడే జరుగుతాయి. ఇక ఎన్ఐఏ కోర్టు ఏపీకి సంబంధించి ఇక్కడే ఉన్నది కాబట్టి ఇక మీదట జగన్ పైన దాడికి సంబంధించినటువంటి విచారణ, దీనికి సంబంధించినటువంటి జ్యుడిషియల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ విజయవాడ నుంచి జరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేటువంటిది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే కొంతమంది పోలీసుల్ని కూడా ఇక్కడ భద్రతా పరంగా ఏర్పాటు చేశారు. అయితే ఎన్ఐఏకి కోర్టు ఎంఎస్జే కోర్టు సంబంధించి ఇది జరుగుతుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ఏదైనా మా ప్రభుత్వం హైకోర్టులో మళ్ళీ వెళ్ళి ఏదన్నా దానిపైన అభ్యంతరాలు తెలపడం కానీ అటువంటి చేసే అవకాశం ఉంది అనేటువంటిది భావించి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి లాయర్స్ కూడా ముందుగానే కెవియట్ వేసినట్టు మనకి తెలిసింది. ఏదేమైనా సరే ఈరోజు ప్రొడ్యూస్ చేసిన తర్వాత శ్రీనివాసరావును ఇక్కడ కాకుండా మళ్ళీ వైజాగ్ జైలుకి తరలిస్తారా, లేదంటే రాజమండ్రి జైలుకి తరలిస్తారా, విజయవాడలో ఉన్నటువంటి ఇక్కడే కోర్టుకి తరలిస్తారా అనేటువంటిది కోర్టు ఆదేశాల మేరకు తదుపరి ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.